ఓకే సార్. ఇప్పుడు మీ అధినేత గారి విషయానికి వస్తే రాయలసీమలో ఆయన ప్రజా పోరాట యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతున్నట్లే తెలుస్తుంది. ఆ రెస్పాన్స్ చూస్తుంటే ఎలా ఉంది సార్? మీరే చూశారు, మీరే అంటున్నారు కదా రెస్పాన్స్ ఎంత ఉందో మీ నవ్వులో తెలుస్తుంది. ఎందుకంటే అంత రెస్పాన్స్ నిజంగా వన్ డే నోటీస్లో ఒక సభకి నోటీస్ ఇవ్వటం, ప్రజలు అన్ని లక్షల మంది అటెండ్ అవ్వటం అంటే మనందరం కూడా జనసేన పార్టీని చూసి గౌరవపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు అంత నమ్మకం, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటేనే నమ్మకం. కాబట్టి అంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఏ వెహికల్స్ కానీ ఏది అరేంజ్మెంట్ చేయకుండా ఈ రోజున మెయిన్గా ఈ ఆంధ్రప్రదేశ్ సమస్యల వలయంలో ఉంది. ఎటు చూసిన అప్పులు, డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ కూడా ఒకసారి జరగటం, అది కూడా కొంత జరగటం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి 13 జిల్లాల్లో ఉన్న ప్రజలు జనసేన పార్టీ అధికారంలో రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారనే దానికి నిదర్శనమే ఇన్ని లక్షల మంది ఈ రోజున రాయలసీమలో జనసేన పార్టీ ఉందా అన్నారు. అలాంటిది ఇన్ని లక్షల మంది ఎక్కడ కర్నూలు చూడండి, కడప చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఎలా వస్తున్నారు. మరి అభ్యర్థుల విషయానికి వస్తే అంటే అభిమానులు అయితే వస్తున్నారు. అక్కడ అభ్యర్థులు బలమైన అభ్యర్థులు ఎవరని గుర్తించే ఏదన్నా ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు సమీపించాయి సార్. సో అభ్యర్థులు ప్రకటన ఏమైనా ఎప్పుడు ఉండవచ్చు? అంటే ఈ ప్రజాస్వామ్యంలో బలమైన అభ్యర్థి అంటూ ఎవరుండరు. ప్రజలు నమ్మితే చాలు, ఇతను మనకు సేవ చేయగలుగుతాడు, ప్రజా సమస్యలను పట్టించుకుంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు అని ప్రజలు నమ్మితే ఎవరికైనా సరే ఓటేస్తారు. అది జనసేన పార్టీ అందుకనే స్క్రీనింగ్ కమిటీ పెట్టి మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసే బాధ్యతని కమిటీ తీసుకుంది. అలానే ఆ కమిటీ ఒక రికమెండేషన్ బేస్ చేసుకుని పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సార్? ఎందుకంటే పవన్ గారికి మండల స్థాయిలో కానీ టౌన్లలో కానీ మంచిగానే అభిమానులు ఉన్నారు, గ్రామాల్లో కూడా అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళ వరకు పార్టీని చేరవేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? అంటే మీకు ఒకటేంటంటే గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా జనసేన పార్టీ ఉంది, లేదని కాదు. ఎందుకంటే మేము విలేజెస్లో తిరుగుతున్నాం కదా, చాలా బలంగా ఉంది. అయితే మేము అన్నీ కూడా ఇప్పుడు ఈ మంత్లో అన్ని కమిటీలు కంప్లీట్ చేసాం. కాబట్టి ఈ రోజున పార్టీ స్ట్రక్చర్ వైజ్ కానీ ఓటర్స్ కానీ అందరూ కూడా జనసేనతోనే ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీకి ప్రతి పల్లిలో కూడా జనసేన పార్టీ ఉంది. కాబట్టి జనసేన పార్టీ అక్కడి నుంచి నిర్మాణం జరిగింది, కాబట్టి చాలా బలంగా ఉంది. అధికార పార్టీ టీడీపీ వారు ఇప్పుడు కొత్త పథకాలను అయితే ప్రవేశపెడుతున్నారు. వీటి వల్ల మీ పార్టీలకు ఏమైనా నష్టం ఉంటుందా? అంటే ఎన్నికల సమయంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం వల్ల పార్టీలకి, అది జనసేన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలాంటి నష్టం ఉంటుందంటారు? అంటే ఒకటి ఏంటంటే ఈ పథకాలు ఎలక్షన్ పథకాలు ఇవన్నీ నిలబడవు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు రుణమాఫీ అన్నారు, డాక్రా గ్రూపులో రుణమాఫీ అన్నారు, ఇంతవరకు ఏది కూడా జరగలేదు. ఎందుకంటే వాళ్ళు 5 ఇన్స్టాల్మెంట్స్లో మేము పే చేస్తామని చెప్పారు. దానివల్ల ఎలక్షన్ ముందు 1 ఇయర్ వాళ్ళు పే చేయకుండా ఉన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయి అసలు దానికంటే చాలా ఎక్కువ అయిపోయి పాపం వీళ్ళు గవర్నమెంట్ పే చేస్తున్న దాంట్లో సగం పే చేసి కంప్లీట్ పే చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు. రైతులంతా చాలా ఆందోళనలో ఉన్నారు. అలానే మహిళలు కూడా, డాక్రా మహిళలు కూడా వాళ్ళు చేసింది చాలదు, చాలా మాకు ఇంట్రెస్ట్ లాస్ అయిపోయింది అని వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఎన్నిటికి సమగ్ర ప్రణాళికతో మహిళలకు సంబంధించి డాక్రా మహిళలకి పెద్ద ఎత్తున వాళ్ళకి బెనిఫిట్ జరిగేటట్టు జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టాము. ఇంకెక్కువ చేస్తాం వాళ్ళకి. అలానే రైతులు అయితే ఈ పథకాలు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా ఎవరు తీసుకున్నా మీరు అన్నీ కూడా ఎలక్షన్ టైంలో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ అవన్నీ ముందు చేయొచ్చు కదా అనేది ప్రజలు పెన్షన్ ఇష్యూలో కూడా నమ్మట్లేదు. ఎందుకంటే పెన్షన్ కూడా మీకు ఊళ్ళో 50 మంది ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఉంటే 50 మంది, అందులో 10 మందికి పెన్షన్ ఇస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ 10 మంది మన పార్టీ వాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు కావాలని. కాబట్టి ప్రజలు ఈ పథకాలను పట్టించుకునే పరిస్థితులు లేరు, వాళ్ళ మార్పు కోరుకుంటున్నారు.